హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర. ఇప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ఈసారి మనం మామిడికాయలతో పులిహోర అనేది ఇలా కలుపుకుందాం. మనం ఎప్పుడూ చేసుకునే పులిహోరని తింటూనే ఉంటాం కదండి, కానీ ఇలా మామిడికాయ పులిహోర అనేది ఇలా కలిపి చూడండి. రుచి అనేది చాలా బాగుంటుంది. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగిల్చుకొని మొత్తం లాగించేస్తారు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ వరకు కూడా రుచి, రంగు, టేస్ట్ అలానే ఉంటాయి. ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేను 1 టీ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 టీ స్పూన్ల వరకు వేసిందండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి 4 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లాన్ని ఒక ఇంచు ముక్క తీసుకొని దంచి పక్కన పెట్టుకోండి. పల్లీలు వచ్చేసి ఒక 4 టీ స్పూన్లు, పోపీస్ వచ్చి ఒక 3 టీ స్పూన్లు తీసుకొని ఈ మొత్తం కూడా ఇలా ఆయిల్లో వేసేయండి. కాగిన ఆయిల్లో వేసుకొని పెట్టి ఒకసారి కలుపుతున్నాం. ఇది కొంచెం త్వరగా వేగనిచ్చి ఇది వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని పొడవుగా చేర్చుకున్నానండి నేను. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేస్తాను. మీకు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకొని నేనైతే 4 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు 2 రెమ్మల వరకు తీసుకొని యాడ్ చేసుకున్నాం. ఈ కరివేపాకులో ఉన్న చుట్టుపక్కల ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఇది కావాలి అంటే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎందుకంటే ఆవపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. ఇంకా పోపు మొత్తం కూడా మనకి ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన ఈ అన్నం పైన ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ పోపు మొత్తాన్ని వేసేసి కొంచెం అన్నం వేసుకొని ఈ బౌల్లో ఉన్న ఆ ఆయిల్ ఆ పోపుని కూడా ఇందులో వేసేస్తుంది. ఇలా వేసేసి మనం నిమ్మకాయ చింతపండుకు బదులుగా ఇప్పుడు మామిడికాయతో పులిహోర అనేది ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇందులోనే ఒక చిటికెడంత పసుపు, ఇందులోనే సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. అలాగే నేను ఒక మామిడికాయ తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకున్నానండి. మనం మిక్సీలో పట్టే పని లేదు, కుక్ చేసే పని లేదు. ఇలా మామిడికాయని తీసుకొని తురిమేసుకొని ఈ తురుముని ఒక కప్పు వరకు ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టీ వరకు యాడ్ చేసుకున్నాను. 1/2 kg రైస్కి వచ్చేసి మనకి ఒక చిన్న మామిడికాయ అయితే సరిపోతుందండి. పులుపు కరెక్ట్గా వేసుకుంటే మనకి పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి. చేయి పెట్టి బాగా కలుపుకుంటూ ఇందులో వేసిన మనం ఎండుమిర్చిని నలిపి ఇది పులిహోరలో కనుక కలిపారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ప్లేట్లో సర్వ్ చేశారంటే మ్యాంగో పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోరని మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారు కదా, మనకి మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఈ సమ్మర్లో మనకి సీజన్ అయిపోయే లోపు ఈ మామిడికాయ పులిహోరని అనేది ఎంజాయ్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.